ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్. మండపేట నియోజకవర్గం రాయవరం మండలం చెల్లూరు గ్రామంలో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆందోళనకు దిగిన రైతులు పంట కాల్వలో మురికి వ్యర్థాలు కలిసిపోయి పొలాల్లోకి రావడంతో పంట నష్టపోతున్న రైతులు సుమారు 100 ఎకరాల్లో పంట నష్టపోతుందని రాయవరం మండల ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద ఆందోళన చేపట్టిన రైతులు ఎకరానికి 40,000 రూపాయలు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మురికి నీరు పొలాల్లోకి రాకుండా సమస్యను తక్షణమే పరిష్కరించాలని, పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీఓ ఎంఆర్ఓలకు వినతి పత్రాలను అందజేసిన రైతులు. మండపేట నియోజకవర్గం రాయవరం మండలంలోని అతి పెద్ద గ్రామం చెల్లూరు గ్రామం. చెల్లూరు గ్రామ రైతుల బాధలను విన్నవించుకోవడానికి ఈ రోజున మండల ప్రజా దర్బార్ మీకోసం కార్యక్రమానికి రావటం జరిగింది. మా బాధ ఏంటంటే అండి, చెల్లూరు గ్రామంలోని మురికి నీరు అంతా కూడా పంట పొలాల్లోకి రావటం. ఆ పంట పొలాలు కూడా 100 ఎకరాలు కోలేరమ్మ గుడి వెనకాల ఈ మురికి నీరు, ఈ వ్యర్థ పదార్థాలు మొత్తం అంతా రావటం వల్ల పంట, ఈ యొక్క దాల్వా పంట కొంచెం బత్తాలు కూడా అవ్వకుండా చాలా పెట్టుబడులు పెట్టి అన్యాయం అయిపోతున్న సందర్భంలో మురుక్కాలువ పంట కాలం వచ్చే బోధిలో మురుక్కాలువ రావటంతో పంటలు నాశనం అయిపోయినాయండి. మరి దయించి అధికారులు స్పందించి ఈ యొక్క రైతుల యొక్క పట్ల బాధ, ఆవేదనని గుర్తించి మురికి నీరుని ఆపు చేసి పంట నీరుని కల్పించి ఈ రైతుల్ని కాపాడవలసిందిగా విన్నవించుకుంటా ఉన్నాం. కానీ అధికారులు స్పందించకపోతే రానున్న రైతుల ఐక్యత ఏంటో చూపించి మరి రోడ్డెక్కి రైతుల ఉద్యమాన్ని చేసి మా యొక్క పంటలు పండేటట్టు చేసుకోవడానికే మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, చెల్లూరు గ్రామ రైతుల ఐక్యత. మురిక్కాలవ, 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 పంట నీరు, పంట నీరు, పంట నీరు. ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్.